ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో 8వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను రాష్ట్ర దేవాదాయ న్యాయ అటవీ శాఖ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి ఈ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుండి దాదాపు 1170 మంది క్రీడాకారులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. To hoist the Olympic flag dignitary. ప్రాంతాలలో ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. ఇది క్రీడలకు మంచి అనువైనటువంటి వాతావరణం, చల్లని వాతావరణం ఉంటుంది. స్పోర్ట్స్ లో మనం రాణించగలడానికి ఇప్పటి నుంచే చాలా ప్రయత్నాలు చేసి ఎవరికైతే ఆసక్తి ఉంటుందో ఆ గేమ్ను ప్రోత్సహించినట్టయితే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా వెళ్ళి ఆడడానికి మనకు అవకాశం కూడా ఉంటుంది. మరి ఆ విధంగా పిల్లలు ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి కూడా మేము తెలియడం జరుగుతుంది. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నికాయిట్, బాల్ బ్యాడ్మింటన్, రన్నింగ్, అథ్లెటిక్స్లో రన్నింగ్ ఉందండి. 100 meters to 2000 kilometers రన్నింగ్. సో ఇవన్నీ ఈవెంట్స్ కూడా చాలా సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు జోనల్ మీట్స్లో సెలెక్ట్ అయిన వచ్చినటువంటి స్టూడెంట్స్ కాబట్టి నా ఇట్ ఈస్ ఆల్సో ఏ స్టేజ్ ఫర్ పార్టిసిపేట్ ఇన్ ఇంటర్ సొసైటీ గేమ్స్. ఇప్పుడు ఇది స్టేట్ లెవెల్ జరగబోతుందండి. స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా మళ్ళీ ఇంటర్ సొసైటీస్లో కాంపిటీషన్